భూమిపై జీవం ఎప్పుడు అంతమవుతుంది? వినాశనం దగ్గరలోనే ఉందా? భూమిపై జీవం పుట్టడం, గిట్టడం చుట్టూ చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి. జీవ పరిణామ సిద్ధాంతానికి భిన్నమైన కథనాలు, అంశాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. భూమిపై కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే జీవం ఆవిర్భవించింది. అప్పటినుంచి చాలా రకాల సవాళ్లకు అనుగుణంగా మారుతూ వచ్చింది. మరి భూమిపై జీవం ఎప్పుడు అంతమవుతుంది? దీనికి సంబంధించి కూడా పురాణాలు, ఇతిహాసాల్లో వివిధ రకాల ప్రచారాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం భూమిపై జీవం అంతానికి గల అవకాశాలు ఏంటి? ఎలాంటి అంశాలు ఈ పరిస్థితిని తీసుకొస్తాయి వంటివి పరిశీలిద్దాం. బయోలాజికల్ థ్రెట్స్. బయోటెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ ఇటు ప్రయోజనాలు, అటు ప్రమాదాలకు కారణం అవుతోంది. బయోటెక్నాలజీ ద్వారా వైద్యపరమైన పురోగతులు, వ్యాధి నివారణ సాధించవచ్చు. అలానే ప్రమాదకరమైన వ్యాధికారకాలను ప్రమాదవశాత్తు విడుదల చేయడం లేదా ఉద్దేశపూర్వకంగా ఉపయోగించడం వంటివి ప్రపంచ మహమ్మారికి దారితీయవచ్చు. బయోటెక్నాలజీ పురోగతిని దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి బలమైన జీవ భద్రత చర్యలు, నైతిక మార్గదర్శకాలు, అంతర్జాతీయ సహకారం చాలా కీలకం. అణు విపత్తు, న్యూక్లియర్ టెక్నాలజీ డెవలప్మెంట్, యూసేజ్ కూడా భూమిపై జీవానికి పెను ముప్పు కలిగిస్తుంది. ప్రమాదవశాత్తు లేదా ఉద్దేశపూర్వక అణు విపత్తులు విస్తృతమైన రేడియేషన్ కాలుష్యానికి దారితీయవచ్చు. ఇది దీర్ఘకాలిక ఆరోగ్య పరిణామాలకు, పర్యావరణ నష్టానికి దారి తీస్తుంది. అణు విపత్తులను నివారించడానికి అంతర్జాతీయ సహకారం, కఠినమైన భద్రతా చర్యలు అవసరం. అణు పదార్థాల బాధ్యతాయుత నిర్వహణ, నిరాయుధీకరణ ప్రయత్నాలను ప్రోత్సహించాలి. ఇటీవల దశాబ్దాలలో మానవ కార్యకలాపాలు భూమి వాతావరణాన్ని గణనీయంగా ప్రభావితం చేశాయి. శిలాజ ఇంధనాల దహనం, అటవీ నిర్మూలన, పారిశ్రామిక ప్రక్రియలు గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను వేగంగా పెంచాయి. గ్లోబల్ వార్మింగ్ కు దోహదం చేస్తున్నాయి. దీంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి, వాతావరణంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. ప్రస్తుత పోకడలు కొనసాగితే వాతావరణ మార్పులు భూమిపై జీవితానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తుంది. ధృవాల మంచు కరగడం, జీవవైవిధ్యం కోల్పోవడం, ఆహార గొలుసులకు అంతరాయాలు ఎదురవుతాయి. ఈ పరిస్థితులను అడ్డుకోవడానికి పర్యావరణ పరిరక్షణ పద్ధతులు అవలంబించాలి. సూపర్ వోల్కనోలు, సూపర్ వోల్కనోస్, భూమిపై విధ్వంసం సృష్టించగల మరో నేచురల్ ఫోర్స్ సూపర్ వోల్కానో విస్ఫోటనం. ఈ అగ్నిపర్వత సంఘటనలు పెద్ద మొత్తంలో బూడిద, వాయువులు, లావాను విడుదల చేస్తాయి. ఇది వాతావరణ మార్పులకు దారితీస్తుంది. సూపర్ వోల్కానో విస్ఫోటనం అగ్నిపర్వత శీతాకాలాన్ని ప్రేరేపిస్తుంది. దీనివల్ల ఉష్ణోగ్రతలు క్షీణించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థలకు అంతరాయం కలిగిస్తుంది. సూపర్ వోల్కానో విస్ఫోటనాలు చాలా అరుదుగా సంభవిస్తాయి. యునైటెడ్ స్టేట్స్లోని ఎల్లోస్టోన్ కాల్డెరా ఒక సూపర్ వోల్కానోకు ఉదాహరణ. అది విస్ఫోటనం చెందితే భూమిపై జీవితానికి విపత్కర పరిణామాలు ఎదురవుతాయి. ఇలాంటి వాటిని ముందస్తుగా గుర్తించడం, ప్రభావం తగ్గించే చర్యలు తీసుకోవడం కీలకం. గ్రహశకలం ప్రభావం. భూమిపై జీవం అంతం కావడానికి ఉన్న అవకాశాల్లో ఒకటి గ్రహశకలం ప్రభావం. గతంలో చాలా గ్రహశకలాలు భూమిని ఢీకొన్న సందర్భాలు ఉన్నాయి. పర్యావరణంలో గణనీయమైన మార్పులకు కారణమయ్యాయి. భారీ గ్రహశకలం ఢీకొనడం వల్లే భూమిపై డైనోసార్లు అంతరించిపోయాయని నమ్ముతారు. భవిష్యత్తులో ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం లేకపోలేదు. ఇది వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు భూమి వైపు దూసుకొచ్చే అవకాశం ఉన్న ఖగోళ వస్తువులను నిశితంగా పర్యవేక్షిస్తుంటారు. ఈ ముప్పును తగ్గించడానికి డిఫ్లెక్షన్ స్ట్రాటజీ వంటి వివిధ పద్ధతులను పరిశీలిస్తున్నారు. మిత్రులారా, ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.